మీరు పడే కష్టాన్ని బట్టి ఉంటుంది. మీరు ఎంత కష్టపడతారో అంత డబ్బులు ఎర్న్ చేయొచ్చు. నిజంగా నాకు చెప్పేవాళ్ళు లేక నేను ఇట్లా కార్ డ్రైవింగ్ అంటే ఇంట్లో డ్రైవింగ్కి వచ్చి ఇబ్బంది పడుతున్నా. హై ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? మీరందరూ బాగున్నారు మనస్ఫూర్తి కోరుకున్నా. చాలా మంది గల్ఫ్ దేశాలకు వెళ్ళాలి అంటే అబ్రాడ్ వెళ్ళాలి, బాగా డబ్బులు సంపాదించాలి, మన ఫ్యామిలీని బాగా చూసుకోవాలి అని చెప్పేసి అయితే ఒక థాట్తో ఉంటారు. సో వాళ్ళందరికీ చాలామంది నాకు కూడా కామెంట్లు ఏం పెడుతున్నారంటే, నాకు ఒక జాబ్ ఉండేది చూడు బ్రో, ఎంత కష్టమైనా చేసుకుంటాను, నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, చాలా కష్టాల్లో ఉన్నాను అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ నేను జాబ్ చూడకపోవచ్చు, అంటే 100 మంది కామెంట్లు చేస్తే 100 మందికి వీసాలు నేను ఇప్పివ్వలేకపోవచ్చు. కానీ నేను చెప్పబోయే ఈ వీడియోలో మాత్రం బాగా యూజ్ అవుతుంది. సో ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను మీకు. కువైట్లోనే కాదు, ఈ గల్ఫ్ దేశాల్లో, ఈ అబ్రాడ్ కంట్రీస్లో చాలా ముఖ్యమైన జాబ్ అనమాట ఇది. ప్రతి నెల ఖచ్చితంగా 200 దినార్ల నుంచి 500 దినార్ల వరకు కూడా ఎర్న్ చేయొచ్చు. మినిమం 200 దినార్లే తీసుకున్నా కూడా 50,000 రూపాయల పైనే వస్తుంది డబ్బులు. సో ఈ జాబ్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు వీడియోకి లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంతమందికి ఈ వీడియో సజెస్ట్ అవుతుంది. మీకు ఈ వీడియో ఉపయోగపడకపోయినా కూడా ఇంకొంతమందికి ఉపయోగపడుతుంది. మీరు లైక్ చేయడం వల్ల కొంతమందికి షేర్ అవుతుంది. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా సపోర్ట్ చేయండి. నేను ఈ చెప్పబోయే జాబ్ వచ్చేసి డెలివరీ జాబ్స్. ఈ డెలివరీ జాబ్స్ చాలా అవసరం. కువైట్లోనే కాదు, ఈ గల్ఫ్ దేశాల్లో చాలా అవసరం. ప్రతి ఒక్కటి ఇంటి వరకు, డోర్ వరకు కూడా వాళ్ళు తెప్పించుకుంటారు. ఏది కావాలన్నా కూడా ఆన్లైన్లో బుక్ చేసుకొని, వెజిటేబుల్స్ కావచ్చు, కాఫీలు కావచ్చు, ఫుడ్ కావచ్చు, హోటల్స్లో, షాపింగ్ మాల్స్లో, జమ్యాల్లో, చిన్న చిన్న బకాలల్లో కూడా ప్రతిదీ డెలివరీ. ఏ వస్తువు కావాలన్నా ఇప్పుడు ఆన్లైన్ పర్చేస్, ఆన్లైన్లో బుక్ చేసుకోవడం ఎక్కువ అయిపోయింది. ఇక్కడే కాదు, మన ఇండియాలో కూడా, మన విలేజ్లో కూడా చాలామంది ఆన్లైన్లో బుక్ చేసుకొని తెప్పించుకుంటున్నారు. సో అలాగా ఇక్కడ డెలివరీ జాబ్స్కి చాలా డిమాండ్ అనమాట. ఒక్కో డెలివరీ చేస్తే ఒక్కో దినార్ ఉంటుంది. డైలీ 10 డెలివరీ చేస్తే చాలు, మంత్లీ 300 దినార్లు. ఒక నెలకి 300 దినార్లు అంటే 80,000 రూపాయలు. ఓకేనా? మన దగ్గర డ్రైవింగ్ లైసెన్సు, పాస్పోర్ట్, వ్యాలిడ్ పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, లైట్ ఉంటే చాలు. హైవే అవసరం లేదు, లైట్ ఉంటే చాలు. బైక్ అయినా కార్ అయినా, బైక్ కారు రెండు ఉన్నా పర్లేదు. సో ఫ్రీ వీసా ఇస్తారు, ఫ్రీ అకామిడేషను, బైక్ కారు వాళ్ళే ఇస్తారు, మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చూసుకుంటారు. సో మీకైతే ఫ్రీ వీసా అండ్ ఫ్రీ అకామిడేషను, ఫ్రీ కారు, బైక్, మెయింటెనెన్స్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఓకేనా? ఒకటి, మనకి ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండాలి ఈ వీసా రావాలంటే. రెండోది వచ్చేసి ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. అంటే ఆన్లైన్లో కూడా వెళ్ళి మనం చెక్ చేసుకొని మనం వాళ్ళకి మెయిల్ కానీ, లేదంటే వాళ్ళకి మన దగ్గర ఉన్న స్కిల్స్, లేదు లైసెన్స్ కానీ, పాస్పోర్ట్, ఈ రెండు వాళ్ళకి సెండ్ చేస్తే వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఎలా ఉంటుంది జాబు అండ్ మీకు ఎలా డెలివరీకి ఎంత ఇస్తారు ఏంటనేది మొత్తం ముందే చెప్పి వీసా పంపిస్తారు అండ్ ఇక్కడికైతే తెప్పించుకుంటారు. ఈ జాబ్ చేయాలంటే మనకు ఒకటి మాత్రమే ఖచ్చితంగా తెలిసి ఉండాలి, గూగుల్ మ్యాప్స్ వాడటం తెలియాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఎలా, బైక్, కారు ఏదైనా కావచ్చు, మనం గూగుల్ మ్యాప్ పెట్టుకొని ఆ లొకేషన్కి వెళ్ళగలగాలి. అది తెలిస్తే చాలు. అంటే ఇండియాలో రూట్స్కి, కువైట్లో రూట్స్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. కానీ తెలుసుండాలి, ఫస్ట్ తెలుసుంటే సరిపోతుంది. ఖచ్చితంగా మంత్లీ 200 నుంచి 500 వరకు ఇన్కమ్ తీయచ్చు. నేనైతే మినిమం చెప్తున్నా, అంతకన్నా ఎక్కువ కూడా తీసే వాళ్ళు ఉంటారు. మీరు పడే కష్టాన్ని బట్టి ఉంటుంది. మీరు ఎంత కష్టపడతారో అంత డబ్బులు ఎర్న్ చేయొచ్చు. నిజంగా నాకు చెప్పేవాళ్ళు లేక నేను ఇట్లా కార్ డ్రైవింగ్ అంటే ఇంట్లో డ్రైవింగ్కి వచ్చి ఇబ్బంది పడుతున్నా. చాలామంది కారులోనే తిరుగుతుంటారు. ఇక్కడ రోడ్లు కూడా కార్లకు సంబంధించి చాలా ఇస్లాయంగా ఉంటాయి. సో బైక్ చాలా చాలా జాగ్రత్తగా బైక్తో డ్రైవ్ చేయాలన్నమాట. అలా అని చెప్పేసి అంత డేంజర్ అయితే ఉండదు. ఎంతోమంది డెలివరీ చేస్తారు, మనం చేయలేమో చెప్పండి? మన ఫ్యామిలీ కోసం, మన కోసం మనం కష్టపడలేమా? కష్టపడితే మంచి డబ్బులు ఉంటుంది, మంచి ఇన్కమ్ ఉంటుంది. ఏదైనా సరే హార్డ్ వర్క్ కానీ, రిస్క్ కానీ మనం చేస్తేనే మన ఫ్యూచర్ బాగుంటుంది. మీకోసం, మీ ఫ్యామిలీ కోసం కష్టపడి డబ్బులు సంపాదించాలంటే రిస్క్ తీసుకోండి, కానీ చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. మంత్లీ 200 దినార్ల నుంచి 500 దినార్ల వరకు ఎలా సంపాదిస్తారు బ్రో? ఎలా సంపాదిస్తారు? మినిమం ఒక్కో ఆర్డర్కి ఒక్కో దినార్ ఇస్తారు. అంటే రోజుకి 10 ఆర్డర్లు వేసినా కూడా నెలకి 300 ఆర్డర్లు. 300 ఆర్డర్లు అంటే 300 దినార్లు. 300 దినార్లు అంటే 270 రూపాయలు లెక్కన మీరే క్యాలిక్యులేట్ చేయండి, 80,000 రూపాయల పైన వస్తుంది. ఒకవేళ వాళ్ళు ఫుడ్ ఇవ్వకపోయినా, అకామిడేషన్ మందే అయినా కూడా, ఫుడ్కి అకామిడేషన్కి కలిసి 50 దినార్లు పోతుంది అనుకోండి. ఒక 10,000 తీసింది, దాంట్లో 70,000 రూపాయలు మిగులుతుంది. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత గమ్మున ఉంటామా? ఇంకా ఎక్కువ సంపాదించాలి, ఇంకా ఎక్కువ, ఇంకా ఎక్కువ, బాగా సంపాదించాలనే ఆలోచనలు వెళ్ళిపోయి ఇంకా ఎక్కువ ఆర్డర్లు వేసేదానికి చూస్తాం.
సో అలా ఆర్డర్లు వేసి డబ్బులు బాగా ఇన్కమ్ చేసేవాళ్ళు. మా ఫ్రెండ్స్ అయితే చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఇన్కమ్ నేను చూశానంటే నాకు చాలా బాధ వేస్తుంది అనమాట. ఎందుకు వచ్చానురా ఇక్కడికి, పొద్దు చాకరీ చేస్తున్నా వీళ్ళకి. కానీ వాళ్ళు పడుతున్న కష్టానికి లక్షలు సంపాదించాలంటే కష్టపడాలి. అది ఎలా అప్లై చేసుకోవాలో తెలుసా? చూపిస్తా చూడండి. ఫస్ట్ గూగుల్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్లో తలాబాద్ జాబ్స్ ఇన్ కువైట్ అని కొట్టండి. పైకి కొద్దిగా స్క్రోల్ చేయండి. వన్ కువైట్ జాబ్స్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే కొంచెం పైకి స్క్రోల్ చేశారనుకోండి, ఇక్కడ నీడ్ డ్రైవర్స్ ఇన్ కువైట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. బైక్ ఆర్ కార్ ఏదైనా సరే. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తం డీటెయిల్డ్గా వాడు క్లారిటీగా ఇచ్చుంటాడు. నా దగ్గర జాబ్స్ ఉన్నాయి, నాకు డెలివరీ బాయ్స్ కావాలని చెప్పేసి. ఏరియా వచ్చేసి ప్లేస్ అగేలా, శాలరీ వచ్చేసి 1K అని ఇచ్చాడు. కానీ దాని కింద ఇచ్చాడు చూడండి, 1 ఆర్డర్కి తినాలి. సో మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. 18వ నెంబర్ వీసా అంటే సూన్ వీసా అనమాట. అంటే మనం ఇంకో కంపెనీకి కూడా మారేదానికి అవకాశం ఉండే వీసా అనమాట. అక్కమ్మ వేరే కంపెనీ వాళ్ళు కూడా మనకు కొట్టచ్చు. అంటే మనం ఈ కంపెనీ నచ్చలేదు, నేను వేరే కంపెనీకి వెళ్తానంటే ఆ కంపెనీలో అయినా మనకి అక్కమ్మ మార్చుకొని కొట్టించుకుంటారు అనమాట. చూడండి కంపెనీ పేరు కూడా ఇచ్చాడు, ఫుడ్ డెలివరీ కంపెనీ. కింద వచ్చేసి అడ్రస్ అగేలా, అహ్మదీ అగేలా. అంటే అగేలా అనేది ఒక ఏరియా అనమాట. ఇక్కడ ఆ ఏరియాలోకి డ్రైవర్స్ అయితే కావాలండి. వాట్సాప్లో మనం వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు మాత్రమే కాంటాక్ట్ అవ్వగలరు. అంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం అంటే వాళ్ళకి ఫోన్ చేయకూడదు. వాళ్ళ నెంబర్ అయితే కింద మెన్షన్ చేస్తున్నారు చూడండి, 51097433. ఈ నెంబర్కి పాస్పోర్టు అండ్ లైసెన్స్ ఇవి 2 వాళ్ళకి వాట్సాప్ అయితే చేయాలన్నమాట. పీడిఎఫ్లో వాట్సాప్ చేస్తే వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అవుతారు. సో అప్పటి వరకు వెయిట్ చేయాలి, మనం ఫోన్ చేయకూడదు. మనం పాస్పోర్టు లైసెన్స్ వాళ్ళకి సెండ్ చేసి వెయిట్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ హెచ్చరిక అని ఇచ్చాడు చూడండి, బాగా గమనించండి. యజమానులకు లేదా రిక్రూటర్లకు ఎప్పుడు ఆన్లైన్లో డబ్బులు పంపవద్దు. యజమాని వీసాతో సహా అన్ని పత్రాలను ఉచితంగా అందించాలి. రియల్ రిక్రూటింగ్ ఏజెన్సీలు యజమాని ద్వారా చెల్లింపబడతాయి, రిక్రూటింగ్ ఏజెన్సీ ద్వారా వాళ్ళకి చెల్లించబడతాయంట. సో దానిని నిషేధించండి. అంటే మనకి ఎవరైనా సరే డబ్బులు కావాలి, డబ్బులు పంపించండి, ఆన్లైన్లో డబ్బులు సెండ్ చేయండి, మేము వీసా పంపిస్తామంటే మాత్రం అది ఫేక్, ఎవరిని నమ్మొద్దు అని చెప్పేసి అయితే క్లియర్గా ఇచ్చాడనమాట. ఓకేనా, మీకు బాగా అర్థమైంది అనుకుంటా. మీరు ఆన్లైన్లోకి వెళ్ళేసి కువైట్ జాబ్స్ అంటే తలాబాద్ జాబ్స్ ఇన్ కువైట్ అని కొట్టాలి. 1 కువైట్ జాబ్స్ అనేసి వస్తుంది. అందులో వచ్చేసి నీడ్ డ్రైవర్స్ ఇన్ కువైట్ అని ఉంటుంది. సో అందులోకి వెళ్ళేసి పాస్పోర్టు అండ్ లైసెన్స్ ఇవి 2 వాళ్ళకి వాట్సాప్ అయితే చేయాలన్నమాట. పీడిఎఫ్లో వాట్సాప్ చేస్తే వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అవుతారు. ఇలా 18 నెంబర్ వీసా మీద వచ్చేసి మనం అకామా ఉండి డ్రైవ్ చేసుకుంటా ఉంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. పోలీసు వాళ్ళతో కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇలా కంపెనీల ద్వారా వచ్చి అకామా కొట్టించుకుంటే 18 నెంబర్ వీసా అంటే కొంచెం వాల్యూ అనమాట. అండ్ కంపెనీల ద్వారా వస్తాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. పోలీసు వాళ్ళు ఆపినా కూడా వాళ్ళు చూసుకుంటారు. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించుంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ లవ్ యూ ఆల్.